నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తిరుగులేని అగ్రగామిగా ఉన్న ఫాక్స్కాన్ ఒక భీకరమైన సైబర్ దాడికి గురైంది. యాపిల్, గూగుల్, ఎన్విడియా వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలకు వెన్నెముకగా నిలిచే ఈ సంస్థ సర్వర్లను నైట్రోజన్ అనే ప్రమాదకరమైన రాన్సమ్వేర్ తో ముఠా హ్యాక్ చేసింది. ఏకంగా 8 టైరాబైట్ల రహస్య సమాచారాన్ని దొంగిలించిన హ్యాకర్లు ఇప్పుడు సదరు డేటాను బహిర్గతం చేస్తామంటూ ప్రపంచ మార్కెట్ ను బ్లాక్ మెయిల్ కు గురిచేస్తున్నారు. అసలు ఈ డేటా లీక్ వల్ల గ్లోబల్ సప్లై చైన్ అగ్రరాజ్యాల టెక్నాలజీ భద్రతకు పొంచి ఉన్న ముప్పేంటి? ఈ సంచలన వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ పై జరిగిన ఈ భారీ రాన్సమ్ వేర్ దాడి ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపిస్తోంది. నైట్రోజన్ అనే పేరు గల ఒక అత్యంత శక్తివంతమైన సైబర్ క్రిమినల్ గ్రూప్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కంపెనీ వర్గాలు ధృవీకరించాయి. హ్యాకర్ల అధికారిక ప్రకటన ప్రకారం వారు ఫాక్స్కాన్ అంతర్గత నెట్వర్క్ నుండి సుమారు 11 మిలియన్లకు పైగా అత్యంత కీలకమైన ఫైళ్లను తిరస్కరించారు. దీని మొత్తం పరిమాణం దాదాపు 8 టెరాబైట్లుగా ఉందని సమాచారం. ఇది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద కార్పొరేట్ డేటా దొంగతనాల్లో ఒకటిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ డేటా లీక్ లో ఉన్న సమాచారం వింటే టెక్ నిపుణులు సైతం విస్మయానికి గురవుతున్నారు. దొంగిలించబడిన మెటీరియల్స్ లో కేవలం ఫాక్స్కాన్ ఉద్యోగుల వివరాలే కాకుండా యాపిల్, గూగుల్, ఎన్విడియా, ఇంటెల్ వంటి గ్లోబల్ జైంట్స్ కి సంబంధించిన అత్యంత రహస్య పత్రాలు ఉన్నట్లు హ్యాకర్లు వెల్లడించారు. వీటిలో భవిష్యత్తులో రాబోయే గ్యాడ్జెట్స్, టెక్నికల్ స్కీమాటిక్స్, ఇంటర్నల్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్, ప్రొడక్ట్ డిజైన్స్, ఇంజనీరింగ్ ఫైళ్లు, సున్నితమైన బ్యాంక్ రికార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రపంచం మొత్తం పోటీ పడుతున్న ఏఐ సర్వర్లు, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కు సంబంధించిన కోర్ హార్డ్వేర్ డిజైన్లు కూడా హ్యాకర్ల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ దాడి తీవ్రత ఎలా ఉందంటే, ఉత్తర అమెరికాలోని ఫాక్స్కాన్ ప్లాంట్లు, ముఖ్యంగా విస్కాన్సిన్లోని భారీ తయారీ కేంద్రం తీవ్ర నెట్వర్క్ అంతరాయాలను, ఉత్పత్తి నిలిపివేతలను ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని కంపెనీ యాజమాన్యం పేర్కొన్నప్పటికీ అసలు ముప్పు ఇప్పుడే మొదలైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నైట్రోజన్ అనేది ఒక డబుల్ ఎక్స్టోర్షన్ రాన్సమ్ వేర్ ముఠా. వీరు కేవలం సిస్టమ్ ను లాక్ చేయడమే కాకుండా తస్కరించిన సమాచారాన్ని పబ్లిక్ గా విడుదల చేస్తామని బెదిరిస్తూ భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ఒకవేళ ఈ డేటా కనుక డార్క్ వెబ్ లో ప్రత్యక్షమైతే అది ప్రపంచ సరఫరా గొలుసు భద్రతపై, టెక్ దిగ్గజాల మేధో సంపత్తిపై పెను ప్రభావం చూపడం ఖాయం.